తొందరగా మండపం వద్దకు వచ్చి పాల్గొనవలసిందిగా కూర్చున్న ఆసక్తి గల భక్తులు. లడ్డు వేలం పాట అనంతరం సేతులు మరియు స్వామివారికి అలంకరించినటువంటి పంచ కూడా వేలం వేయడం జరుగుతుంది. ఆసక్తి గల వారు ఈ యొక్క వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. శ్రీ వినాయక భక్త భజన మండలి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు. ఈ సమయంలో లడ్డు వేలం వేయడం జరుగుతుంది. లడ్డు వేలం అనంతరం సేపులు అలాగే పంచ కూడా వేలం వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం శ్రీ వినాయక భక్త భజన మండలికి విగ్రహాన్ని దాతగా ఇచ్చిన వారు ఆల్రెడీ రంజిత్ శైలజ గారు. అలాగే ఈ సంవత్సరం స్వామివారి వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించిన వారు ఉడత నగేష్ జ్యోతి గారు. అలాగే ఈరోజు ఈ 9వ రోజు స్వామివారికి పులిహోర ప్రసాదం చేయించిన వారు బాసపత్తిని అరవిందు, బాసపత్తిని శ్రీనివాసు, బాసపత్తిని శ్రీనివాసు రాజమణి గారు. అలాగే రవికేశ్వరి ప్రసాదం చేయించిన వారు కోమాకుల రాజు వైష్ణవి గారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి అనుగ్రహం ఉండాలని శ్రీ వినాయక భక్త భజన మండలి తరఫున స్వామివారిని ప్రార్థిస్తున్నాం. లడ్డు వేలం పాట జరుగుతుంది. కోమాకుల రాజు గారు 5,700 రూపాయలతో ముందంజలో ఉన్నారు. ఇంకా ఎవరైనా ఆసక్తి గల భక్తులుంటే